హాయ్ అండి, హలో, వెల్కమ్ టు సింధు వ్లాగ్స్. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే దాని ముందు ఒక పెద్ద యుద్ధమే చేయాలండి. ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళని అరుచుకుంటూ వాళ్ళని రెడీ చేసేసరికి 7 o'clock ఫంక్షన్ అంటే 5 నుంచి స్టార్ట్ చేస్తాం రెడీ అవ్వడం. కానీ 7కి అవుతుందా అంటే అవ్వదు. అది 8కో అట్లానే స్టార్ట్ అవుతాం అనమాట. ఆ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మా చిన్నదానికి ఏదో ఒకటి పెడతానండి. ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ షాపింగ్ కానీ ఏదో వెళ్ళేటప్పుడు ఫస్ట్ దానికి తినిపిస్తాను అనమాట. మళ్ళీ అది నన్ను సతాయించుకుంటూ ఉంటుందని. కానీ తినేటప్పుడే నాకు ఒక పెద్ద యుద్ధం అయితే చూపిస్తుంది. అస్సలు తిందో ఒక స్పూన్ తింటుంది, మళ్ళీ 2వ స్పూన్ కూసేస్తుంది. లాస్ట్ టైం చూడండి అమ్మ ఎలా ఉందో, మా ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ తోసి పీకితే కానీ కొంచెం అయినా తిందు. ఫస్ట్ అయితే ఇక్కడ మా పెద్ద పాపకి హెడ్ బాత్ అయితే చేపించేసాను. తర్వాత దీన్ని ఫస్ట్ రెడీ చేసేస్తానండి. ఇలా బాతింగ్ చేసిన ప్రతిసారి నాతో ఇలాగా ఆడుకుంటుంది. కొంతసేపు ఏవేవో మాటలన్నీ చెప్తూ ఉంటుంది క్యూట్గా. తర్వాత ఇలాంటి డ్రెస్సులు వేయాలంటే ఇంకొక పెద్ద టార్చర్ అండి మదర్స్కి. నిజమే కదా, అస్సలు వేసుకోదు. ఇక్కడ ఫంక్షన్కి వెళ్తున్నాం లిప్స్టిక్ పూస్తాను అంటే అప్పుడు ఆ డ్రెస్ వేసుకునేసి నాకు తెలియకుండానే లిప్స్టిక్లు అవన్నీ పూసుకొని రుద్దేసి నా సగం లిప్స్టిక్లన్నీ వేస్ట్ చేసేస్తుందండి అమ్మాయి. తర్వాత అమ్మాయిని రెడీ చేసేసాను. ఇప్పుడు మా చిన్న పాప ఇక్కడ చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మా చిన్నది ఎలా అలర్ చేస్తుందో అస్సలు పట్టుకోలేము. మా పెద్ద పాపకి ఫుల్ ఆపోజిట్ అనమాట. మా పెద్ద పాప ఎంత సైలెంటో, మా చిన్నది ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా ఇంకో నువ్వే చూడు, అక్కడ చూడు, అంత అల్లరి చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, అసలు ఒక డైపర్ వేసుకోదు, డ్రెస్ వేసుకోదు, బొట్టు పెట్టుకోదు, స్నానం చేయదు. అసలు దేనికి నాకు అసలు కోఆపరేటే చేయదండి, విసిగిస్తానే ఉంటుంది. మా పెద్ద పాప అట్లా కాదు, డ్రెస్ దగ్గర ఒక్కటి సతాయించినా మిగతాదంతా మనం చెప్పితే వింటుంది. చాలా సైలెంట్గా చేయించుకునేది. నిజమేనేమో ఒకరు ఇటు ఉంటారేమో, వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది నాకు. మా పెద్ద పాపకి ఫుల్ అంటే ఫుల్ ఆపోజిట్ ఇది. దీన్ని ఎట్టో కట్ట చేసి డ్రెస్ అయితే వేశాను, పౌడర్ అయితే కొట్టానండి, బొట్టు కూడా పెట్టలేదు. ఇంక నా వల్లగా వదిలేశాను. ఇంకా నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ శారీ అనుకున్నాను కానీ వామ్మో వద్దు అని అనుకుని డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ పల్స్ అంతా పేరప్ చేసుకున్నాను అండి. మొత్తం హెయిర్ స్టైల్ అవన్నీ సెట్ చేసుకొని ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము బర్త్డే పార్టీకి వెళ్తాం. మా పక్కన వాళ్ళ ట్విన్స్ అండి, చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఫుడ్ స్నాక్స్ అవన్నీ కూడా చాలా పెట్టారు. అవన్నీ కవర్ చేయలేకపోయాను. మా చిన్నది ఉంది కదా, దాన్ని పట్టుకొని వీడియో తీయడం అనేది చాలా కష్టం అయిపోయింది నాకు. ఇక్కడ వాళ్ళ ఎంట్రీ అండి, ట్విన్స్ వాళ్ళు 4 మ్యాచింగ్ వేసుకున్నారు. చాలా బాగుంది కదా. ఈ పిల్లలతో కొన్ని ఫన్నీ గేమ్స్ అవన్నీ కూడా ఆడిచ్చారండి గిఫ్ట్ల కోసము. ఇక్కడ కృష్ణుడు థీమ్ డెకరేషన్ అండి, చాలా బాగుంది. అసలు కృష్ణుడు థీమ్తో ఎంత క్యూట్గా ఉన్నాయో, ఆ బెలూన్స్ కానీ అవి కానీ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారా, ఫంక్షన్ నుంచి వచ్చేసాక బట్టలు ఇప్పేసి వదిలేస్తే ఎంత బాగా ఆడుకుంటుందో. అదే ఫంక్షన్ హాల్లో అయితే ఏడ్చి గందరగోళం చేసింది. టైం 1 అవుతుందండి, అయినా కూడా చూడండి ఇప్పుడు మాత్రం బాగా ఆడుకుంటుంది. బయటికి తీసుకెళ్తే సతాయిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.